అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు లేదా పిల్లలకు స్నాక్స్ చేయాలనుకున్నా 5 నిమిషాల్లో పాకంతో పని లేకుండా రవ్వతో అయిపోయే ఈ స్వీట్ చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఇవి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ పైన చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రవ్వతో చేసుకునే ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అదే ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 నుంచి 4 దాకా ఇలాచీని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా లేదా బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఇలా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పొడిలా అయిపోవాలన్నమాట. ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే ఇంకా బెస్ట్ అనమాట. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కనుక పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా ముద్దలా అవుతుందన్నమాట. తడి కొబ్బరి కాబట్టి ఇలా ముద్దలా అవుతుంది. అదే ఎండు కొబ్బరి అయితే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదనమాట. ఎక్కువగా వేసేస్తే పల్చగా అయిపోతుంది. పాలు మరీ ఎక్కువగా వేసేయకుండా 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువగా వేస్తే పల్చగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వేసి కలుపుకోవడం వల్ల కరెక్ట్గా బైండింగ్ అనేది వస్తుంది. లేదంటే ఆయిల్లో వేయగానే వీడిపోతాయి. వీడిపోకుండా కరెక్ట్గా ఉండాలంటే గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉట్టి రవ్వతో అయితే షేప్ రాదండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇంకా పల్చగా ఉందనిపిస్తే మాత్రం మరొక 2 నుంచి 3 స్పూన్ల దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 స్పూన్ మాత్రమే ఎక్స్ట్రా పడింది. గోధుమ పిండి వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకోవాలన్నమాట. కొబ్బరికాయ ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ముద్దలా కలుపుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి. పిండి అంతా కూడా నెయ్యి కలిసేలా కలుపుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పిండి మొత్తం తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా అప్పాల్లా ఒత్తేసుకోవడమే. చేతి మీదే అప్పాల్లా ఒత్తేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ పైనే నిల్వ ఉంటాయి. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు అలాంటి టైంలో తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి బయట ఏవి కొనివ్వకుండా మనమే ఇంట్లో ఇవి చేసి పెట్టవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. అందరికీ నచ్చుతాయండి. అంత బాగుంటాయి. ఇలా ఉన్న రిమైనింగ్ అన్నీ కూడా చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు. దీనికి ఇంకా స్పెషల్గా ఏం అవసరం లేదనమాట. చాలా సింపుల్గా చేతి మీదే ఒత్తేసుకోవచ్చు. అప్పాల్లా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇదే విధంగా మిగతా అన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకున్న తర్వాతే ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలో పెట్టకూడదు, ముందే చెప్తున్నానండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి. లేదంటే లోపల ఉడకకుండా బాగోదన్నమాట. మీడియంలో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల ఉడికి బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా తొందరగా వేగిపోతాయి. చాలా బాగుంటాయి.
ఒక్కసారి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకొని వీటిని వేయించేసుకోవడమే. చూసారు కదా బంగారు రంగులోకి వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత వీటిని పేపర్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా పోవాలనుకుంటే పేపర్లోకి తీసుకోవాలన్నమాట. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చూసారు కదా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కదా. ఆయిల్ అస్సలు పీల్చుకోమండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.